యాలలు ఉండలకు నువ్వులు ఉండలకు ఇట్లా బెల్లం పాకం ఇట్లా దేనికైనా ఇట్లా పాకం పడతాం కదా. అయితే ఈ పాకం తయారు చేసేటప్పుడు మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇలా పాకం తయారు చేసినాక దీన్ని చల్లటి నీళ్ళలో వేయాలంటే ఇట్లా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళలో వేస్తే మంచిగా ఇట్లా ఇట్లా అంటే ఉండపాకం కావాలని అని అంటాం కదా. ఉండపాకం మంచిగా అవుతుంది అనమాట. అది మా పిల్లలకి ఇష్టం అది తినడము. అయితే ఈ చిట్కా ఏంటంటే మనం నీళ్ళల్లో వేస్తే మామూలు నీళ్ళల్లో వేస్తే కొంచెమే వస్తుంది అనమాట ముద్ద అనేది. కొంచెం ఇట్లా మనం డీప్ ఫ్రిడ్జ్లో అంటే చల్లటి ఫ్రిడ్జ్లో నీళ్ళలో వేసినాం అనుకోండి చాలా ముద్ద వస్తుంది అనమాట ఇది తినడానికి. ఇది ఒక చిన్న చిట్కా, మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఉపయోగించుకోండి. నేను వేస్తూ ఉన్నాను, చూడండి. ఇవి నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసిన ఉండగట్టేస్తాను అనమాట. ఇది మా ఇంట్లో చాలా ఇష్టం, పిల్లలకు తింటారు. అంటే త్వరగా ఇది ముద్ద కట్టేస్తాను అనమాట. ఈ ఉండపాకం నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి. మామూలు నీళ్ళు అయితే కొంచెమే ముద్ద కట్టేస్తుంది. ఇందులో కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ముద్ద కట్టేస్తాను అనమాట. ఇది మా ఇంట్లో అందరికీ పిల్లలకు చాలా ఇష్టం అనమాట. మా తన్విష్ అయితే ఎంతైనా తింటాడు. ఇక వాడు తీసుకొని మైలేష్కి ఇస్తా, ఇంకా ఇస్తా. మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా వేస్తే ఇంకో ట్రిప్ అంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు చల్లగా ఉంటాయి కాబట్టి ఇది వేయగానే ఇట్లా ఎక్కువ ముద్ద తయారవుతుంది అనమాట. మామూలు నీళ్ళకైతే కొద్దిగా తయారవుతుంది. ఎక్కువ కావాలంటే మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లు అనిపిస్తే ఈ చిట్కా ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా 2026 జనవరి 12న మీకు చూపెట్టాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కూడా తింటాను, మా ఇంట్లో అందరికి ఇష్టము.